అమ్మ నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ప్రాముఖ్యత ఏంటంటే మనకి మోహిని ఏకాదశి అంటారు. మోహిని ఏకాదశి యొక్క విశిష్టత, అసలు ఏకాదశులు, తర్వాత ఈరోజు చేయవలసిన కార్యక్రమాలు, మోహిని ఏకాదశికి సంబంధించిన కథ మొదలైన విషయాలు ఈ రోజున మనం తెలుసుకుందాం. సాధారణంగా ఏకాదశి అన్న విషయాన్ని చూసినట్లయితే దీనికి సంబంధించి సంవత్సరంలో మనకు ఉండే 12 నెలల్లోనూ నెలకి 2 చొప్పున శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి మనకి 2 ఏకాదశులు వస్తాయి. అయితే ప్రతి ఏకాదశికి దేనికి ఉండే విశిష్టత దానికి ఉందంటే మొత్తం 24 ఏకాదశులైనా ఒకవేళ అధిక మాసం అయితే 2 ఎక్స్ట్రా వచ్చిన ఏకాదశి అనేది చాలా చాలా విష్ణుమూర్తికి ప్రియమైన ఏకాదశి అనేది ప్రియమైన తిథిగా చెప్తారు. అయితే ఈ ఏకాదశికి సంబంధించి చాలామంది కొన్ని పాటించే వాళ్ళు ఉంటారు, లేకపోతే 24 ఏకాదశులు పాటించే వాళ్ళు ఉంటారు. అది వారి వారి ఇష్టం, వ్యక్తిగత దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ అన్ని తిథుల్లోకి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి, ఏకాదశికి సంబంధించి అసలు ఏకాశి అనే ఒక స్త్రీ రూపం భగవంతుడిలోంచి బయటికి వచ్చి ఆయన తరపున శత్రువులతో పోరాడి తర్వాత తనకెంతో ఇష్టమైన ఆ తిథిని, అంటే తన పేరుతో ఉండే తిథిని ఆయనకి ఇష్టమైన తిథిగా భావించాలని ఆయన దగ్గర నుంచి వరం తీసుకోవడం. అదేవిధంగా ఏకాదశికి ప్రాముఖ్యత అనేది ఉండాలి అన్ని తిథుల్లోకి. అప్పుడు ఎవరైనా ఉపవాసం చేసి దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే వాళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా ఉండాలని, తర్వాత అన్ని తిథుల్లోకి ప్రత్యేకంగా ఏకాదశి తిథి ఉండాలని, అది దేవుడికి ప్రియమైన తిథిగా ఉండాలని, అలా ఏకాదశి పేరుతో వచ్చిన ఆ స్త్రీ, ఆయనలోంచి వచ్చిన స్త్రీ ఆయన్ని వరం కోరుకున్నట్టుగా ఏకాదశి అనేది ఏర్పడినట్టుగా దీని గురించి పురాణాల్లో చెప్తారు. అయితే ఇప్పుడు ప్రతి నెల వచ్చే ఏకాదశుల్లో ముఖ్యంగా ఇది ఇప్పుడు వైశాఖ మాసం, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశిది. దీన్ని ఈ ఏకాదశిని మనం మోహిని ఏకాదశి అని చెప్పి అంటాం. దీనికి సంబంధించి ఏంటంటే మామూలుగా ఈ ఏకాదశి నాడు మనకి అన్నవరంలో చూసినట్లయితే అక్కడ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ఆయనకి దశమి నుంచి వరుసగా కొన్ని రోజుల పాటు బ్రహ్మోత్సవాలు లాంటివి జరుగుతాయి అన్నవరం సత్యనారాయణ స్వామికి. అయితే ఈ మోహిని ఏకాదశి అనేది ఆయన వివాహంగా ఒకటి. రెండోది ఈ మోహిని ఏకాదశి యొక్క కథ మనం చూసినట్లయితే పురాణాల్లో మోహిని అనే రూపంలో విష్ణుమూర్తి రావడం అనేది, ఆయన వచ్చి ఈ యొక్క పాల సముద్రాన్ని చిలుకుతూ అమృతాన్ని తీసుకున్నప్పుడు ఆ అమృతాన్ని దేవదానవులు అంటే రాక్షసులు దేవతలు పంచుకోవడానికి ఇబ్బంది పడుతూ రాక్షసులు ఎక్కువ శాతం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంలో వారి మధ్య ఆ రకమైన ఘర్షణాత్మకమైన వాతావరణంలో విష్ణుమూర్తే స్వయంగా మోహిని అవతారం ధరించి ఒక స్త్రీ రూపంలో అత్యంత అద్భుతమైన సౌందర్య రాశిగా ఆయన వచ్చి అమృతాన్ని వీళ్ళకి పంచినట్టుగాను, ఆ సమయంలో ఆమె అందానికి పరమశివుడు కూడా చాలా ముగ్ధుడైనట్టుగాను, ఆ సమయంలో వాళ్ళకి హరి యొక్క అయ్యప్ప స్వామి జననం, ఇదంతా ఒక కథగా చెప్తారు. అయితే ఆ మోహిని రూపానికి సంబంధించి మనం ర్యాలీ అనేది మనకి రాజమండ్రి దగ్గర ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ర్యాలీ అని చెప్పి ఒక గ్రామం ఉంటుంది. ఆ ర్యాలీలో మోహిని రూపంలోనే విష్ణుమూర్తి ఉన్నట్టుగాను మనకి అక్కడ స్థల పురాణం కూడా చెప్తారు. అంటే స్త్రీ రూపంలో, ముందు స్త్రీ రూపంలో, వెనకాల పురుషుడి రూపంలో ఉన్నట్టుగా ఈ యొక్క రూపంలో ర్యాలీలో ఆయన ఉండడం జరిగింది. అది మోహిని రూపం. మోహిని రూపం అంటే ఒక స్త్రీ రూపం, సౌందర్యంగా ఉండడం ఇవన్నీ. కాబట్టి ఆ మోహిని ఈ రోజున ఉద్భవించింది. అంటే మోహిని ఏకాదశిలో సారాంశాన్ని తీసుకుంటే మోహిని రూపంలో విష్ణుమూర్తి వచ్చి ఈ యొక్క అమృతాన్ని ఆయన పంచిన విధానానికి మోహిని ఏకాదశి ఉద్భవించిన రోజుగా, దానికి సంబంధించిన దేవాలయంగా ర్యాలీలో జగన్నాథ స్వామి మోహిని రూపంలో ఉన్నట్టుగా చెప్తాం. అయితే ఈ యొక్క దానికి సంబంధించిన అసలు విధి విధానాలు ఏంటి, ఏకాదశి విధి విధానాలు, ఈ ఏకాదశి ఎవరన్నా చేశారా, దానికి సంబంధించిన కథ ఏంటి అన్న విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకి పురాణాల్లో ముఖ్యంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పినట్టు, తర్వాత వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్పినట్టుగాను దీనికి సంబంధించిన కథ చెప్తారు. అంటే ఇది ఎవరు పాటించారు ఏంటి దీంట్లో అంటే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఒక మహారాజు ఉంటారు. ఆ మహారాజు చాలా సత్యవంతుడు, చక్కగా దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఆయన దగ్గర అదే రాజ్యంలో ధర్మపాలుడు అని చెప్పి ఒక వడ్డీ వ్యాపారం ఉండడం, ఆయనకి 5 పుత్రులు ఉండడం. 5 పుత్రులు ఉన్నా కూడా వాళ్ళల్లో ఆయన ధర్మపాలుడు చాలా మంచిగా తను ఉంటున్నప్పటికీ కూడా 5లో చివరి వాడికి రకరకాల అలవాట్లు, లక్షణాల వల్ల అనేక చోట్ల అప్పులు చేయడం, చాలా ఇబ్బందులు పెట్టడం, చాలా బ్యాడ్ హ్యాబిట్స్, దుర్వ్యసనాలకి లోనవ్వడం, ఇలాంటి వాటి వల్ల ఆయన కోపం వచ్చి ఇంట్లోంచి కొడుకుని వెళ్ళిపోమని చెప్తాడు. కొడుకుని వెళ్ళిపోమని నాకు బయటకు వచ్చేసి అరణ్యంలో ఒక చోట కూర్చొని
ఇంకా విలక్షణంగా చాలా రకాలుగా అందరినీ హింస పెడుతూ అతను డిఫరెంట్గా ప్రవర్తించడం మొదలైనవి చూశాక అతని వల్ల చాలామంది ఇబ్బంది పడి మహారాజు దగ్గరికి తీసుకెళ్ళి అతని వల్ల ఇబ్బంది పడుతున్నాం అని చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత మహారాజు ఏం చేస్తాడంటే ఆయన అసలు దేశం నుంచే బహిష్కరిస్తాడు. తండ్రి ఏమో ఇంటి నుంచి బహిష్కరించాడు, అతని చర్యలు బాగుండక. ఇటుపక్కన మహారాజు దేశం నుంచే అంటే ఉన్న ఊరి నుంచి బహిష్కరణ అని చెప్పి పంపించేస్తాడు. దాంతో అతనికి ఏం చేయాలో తెలియక ఏం చేస్తాడంటే అయినా సరే ఇంకా కొంచెం ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ అన్ని రకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతూనే తన జీవన విధానం అందరినీ ఇది చేస్తూ అలాగే జీవితం సాగిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో ఆయన మళ్ళీ మరొక ప్రముఖ ఋషి దగ్గరికి వెళ్ళి ఆ ఋషి అనుకోకుండా చూస్తాడనమాట. ఆ రోజున ఏదో ఏకాదశి తిథి లాంటిది. ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడో స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించుకొని వస్తుంటే ఆయన యొక్క ఆశ్రమం దగ్గర ఇతను పడిపోతాడనమాట. వచ్చి ఈ యొక్క వ్యక్తి పడిపోతే అంత దూరం నుంచి ఆయన వస్తుంటే ఆయన కట్టుకున్న మడి బట్టల నుంచి వచ్చే ఆ యొక్క గాలి వల్ల ఆ నీటి డ్రాప్స్ వల్ల కట్టుకున్న ఆ యొక్క క్లాత్ మీద ఆ పంచె నుంచి వచ్చే చిన్న చిన్న నీటి చుక్కల వల్ల తడిగా ఉండేదానివల్ల ఇతని మీద పడ్డం బట్టి ఇతనికి కొంచెం తెలుస్తుంది. లేస్తాడు, లేచి తన తప్పులన్నీ గ్రహించుకుంటాడు. తను చేసిన తప్పనే ఒక రకమైన సెన్స్ వస్తుంది ఆ పుణ్యపురుషుడి మించి వచ్చిన దానివల్ల. సో ఇక్కడ నేను ఇలా ఉన్నాను, నేను మారాలనుకుంటున్నాను, మరి ఏం చేస్తే మారుతాను నేనని చెప్పి చాలా బాధపడతాడు. బాధపడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే నువ్వు బాధపడకు, నువ్వేం చేస్తావంటే రాబోతున్న ఏకాదశికి నువ్వు చక్కగా ఉండి అన్ని విధాల ఆ విధి విధానాలన్నీ పూర్తి చేసుకుంటే నీకు ఈ లక్షణాలన్నీ పోయి నువ్వు అన్ని విధాలుగా కూడా మానవ మాతృడిగా నువ్వు తయారవుతావు మంచిగా అని చెప్పి ఆయన చెప్తాడు. సరే అని చెప్పి మరి ఆ విధానం కూడా మీరే చెప్పండి, నాకు ఏది చేత కాదంటే సరే అతని ద్వారా ఈ యొక్క ఏకాదశి మోహిని ఏకాదశికి సంబంధించినంతా కూడా సిస్టమేటిక్గా దగ్గరుండి అతని చేత పూజాది కార్యక్రమాలన్నీ చేయించి దాని ప్రకారం ఆయన ఇది చేసిన తర్వాత ఇతనిలో చాలా రకాలైన మార్పులు వస్తాయి. చాలా మంచి వ్యక్తిగా మారుతాడు. తర్వాత భగవంతుడిని తలుచుకుంటూ చివరికి అతని గురించి ఈ యొక్క గరుడు వాహనంగా వచ్చి ఇతన్ని తర్వాత వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయినట్టుగా ఆ యొక్క కథలో చెప్తారు. ఈ కథని వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్పినట్టుగాను, యుధిష్ఠరుడికి మన యొక్క శ్రీకృష్ణుడు చెప్పినట్టుగాను మోహిని ఏకాదశి చేయడం బట్టి వ్యక్తి యొక్క పాపాలన్నీ కూడా ఇదవ్వడం, తర్వాత అనుకున్న స్థానంలోకి తను వెళ్ళగలగడం, మానసిక పరిపక్వత అనేది ఏర్పడడం, మంచి లక్షణాలు ఏర్పడడం, అలాగే భగవంతుడి పూజా విధానం వల్ల తన మనసులో ఉండే చెడుని దూరం చేసుకుంటూ తను ఏంటి, తన యొక్క వ్యక్తిగత లక్షణాలు ఏంటి, తన అభివృద్ధి ఏంటి, తను చేసిన మంచి చెడు యొక్క విచక్షత మొదలైన విషయాలు తెలుస్తాయన్నది దీనిలో సారాంశం. అంటే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా దానికి సంబంధించి ఈ రకమైనవి చేసినట్లయితే సమస్యలను అధిగమించవచ్చు అని దీంట్లో ఇది. అయితే మామూలుగా ఏకాదశి అంటేనే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు, ఏమీ తినకుండా ఉండడం, ఆ రోజంతాను ఉపవాసాది కార్యక్రమాలు, తర్వాత ఎంతవరకు తినగలరో అంతవరకు తింటూ ముందుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మర్నాడు రాత్రంతా హరినామ స్మరణ, జాగరణ, తర్వాత హరికి సంబంధించిన స్తోత్రాలు, పొద్దున్న విష్ణుమూర్తి సంబంధించిన పూజా కార్యక్రమాలు, నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ద్వాదశ పారాయణ అని చెప్పి అప్పుడు వాళ్ళ దేవుడికి పూజ చేసుకుని ఆహార స్వీకరణ చేయడం. ఈ రకంగా ఏదేమైనప్పటికీ ఏకాదశి అనేది మాత్రం విష్ణుమూర్తికి చాలా ప్రియమైంది. ఆ రోజున హరినామ స్మరణ, కనీసం విష్ణు సహస్రనామాలు, అలాగే విష్ణుమూర్తికి సంబంధించినవి ఏవి చేసినా కూడా అది కూడా అత్యంత ఫలదాయకం కనుక అవకాశం ఉన్నట్లయితే హరికి సంబంధించిన స్తోత్రాలన్నీ ఈరోజు చేయడం అనేది చాలా మంచిది.